2 ఎకరాల భూమి పైరు పంట కోసం సిద్ధం చేసుకుంటున్నామని అంతకుముందు వీడియోస్లో నేను మీకు తెలిపాను. గూగుల్ మ్యాప్స్ నుండి చూస్తే ఈ భూమి ఇలా కనిపిస్తుంది. ఈ 2 ఎకరాల భూమిని 4 మడులుగా విభజించుకోవడం జరిగింది. రోజువారీ కార్యక్రమాలలో ఈ మడి, ఆ మడి అని పిలుచుకునే దానికంటే ఏదైనా మంచి పేరు ఈ భూమికి పెడితే బాగుంటుందని అనుకున్నాము. ఇది చూడడానికి సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఫ్రేమ్లా ఉందని ఎడమవైపు మడికి సీతమ్మ మడిగా, మధ్యలో మడికి రామయ్య మడిగా, కుడివైపుల మడికి లక్ష్మణ అంజన్న మడులుగా పేర్లు నిర్ణయించుకున్నాము. సీతమ్మ మడిలో మినుములు, రామయ్య మడిలో పెసలు, లక్ష్మణ మడిలో నువ్వులు, అంజన్న మడిలో ఉలవలు వేయాల్సిందిగా నిర్ణయించుకున్నాము. ఇవి ప్రస్తుతానికి తాత్కాలిక పంటలు మాత్రమే. అసలు పంట మనం ఎంచుకుని వేసుకునే లోపు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు సూర్యుడి వేడి తగిలి చనిపోకుండా ఇవి భూమికి గ్రీన్ కవర్గా పనిచేస్తుంది. అలానే వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని తీసుకుని భూమికి అందిస్తుంది. అలానే భూమి పొరల్లోకి వీటి రూట్స్ ద్వారా ఏరేషన్ చక్కగా జరిగేలా చేసి మనము అసలు పంట వేసుకునేసరికి భూమిని సంసిద్ధంగా ఉంచుతుంది.